ఇక తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే పంచమ రాహు, షష్టమ శనేశ్వరుడు, అష్టమ చంద్రకుజుడు, భాగ్యస్థ రవిబుధులు, దశమంలో బృహస్పతి, ఏకాదశి శుక్రకేతుల యొక్క సంచారం. ఇక తులారాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం, ఆందోళన, ఒత్తిడి, ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రుణ సంబంధితమైన సమస్యల్లో ఒత్తిడి పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. అనవసర ప్రయాణాలు, మరి అలసట, ఒత్తిడి, కొంత అనిశ్చిత వాతావరణం నుంచి బయటపడటం కోసం తులారాశి వారికి అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల మానసికంగా ప్రతి ప్రయత్నంలో కూడా మీకు ఖర్చు స్థానం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాల వారికి రుణాలు సకాలంలో తిరిగి రాకపోవటం, ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి 9వ ఇంట్లో రవిబుధుల యొక్క సంచారం, దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం, నష్టాలు తగ్గించేటువంటి అవకాశాలు గుర్చేస్తుంది. ఇక ఈ రాశి వారికి లాభస్థిత శుక్రకేతుల సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంత రాణింపు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల రుణ సమస్యలు ఒత్తిడి కలుగచేస్తుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చివరిదాకా వచ్చే అవకాశాలు చేజారిపోకుండా, మీ ప్రయత్న లోపం లేకుండా ఖచ్చితమైన ప్రయత్నాల్లో మీరు విజయం సాధించుకునే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు ఉంటారు తులారాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి షష్టమ స్థిత శనైశ్వరుడు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యకు ధైర్యంతో అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు తులారాశి వారు. ఇక ఈ రాశి వారికి లాభస్థిత శుక్రకేతుల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి, చిన్న తరహా వ్యాపారస్తులకు, వృత్తి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి తక్కువ పెట్టుబడులతో ముందుకెళ్ళడం ఈ వారంలో తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక పంచమ రాహు సంచారం వల్ల ప్రతి పనిని 2 సార్లు చేయవలసి రావటం, రుణ సమస్యలు, అనవసరమైన ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. కోర్టు సమస్యలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అంటే విజయం కలగటే ప్రయత్నంలో, విజయం కోసం ఎదురు చూసేటువంటి ప్రయత్నంలో కొంత సమస్య ఆలస్యానికి దారితీసేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారంలో చేసుకోదగిన పరిహారాలు చూసుకుంటే అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం సానుకూల పరిస్థితులను ఇస్తుంది. సోమవారం రోజు పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోండి. శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. చక్కగా ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత అష్టమ కుజుని యొక్క సంచారం ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా తులారాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ధన నష్టాన్ని, రుణ సంబంధితమైన సమస్యల రీత్యా నివృత్తి మార్గం, తొందరగా రుణాలు తిరిగి వచ్చేటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధించుకుంటారు తులారాశి వారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారంలో శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, శివాయ నమః అనేటువంటి పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం తులారాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచి వీడియోల కోసం, జ్యోతిష వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మీ ముందు ఉంచడం కోసం ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.